నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు కనకదార స్తోత్రాన్ని వినిపించబోతున్నాను. ఓం వందే వందారు మందారమిందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అగ్నం హరేః పులకభూషణమాశ్రయంతి భృగ్ఞాగ్ననేవ ముకులాభరణం తమాలం అగ్నీకృతాఖిల విభూతిరపాజ్ఞలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయః ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమపాత్ర ప్రణీహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయః విశ్వామరేంద్ర పదవీ భ్రమదాన దక్ష మానందహేతురధికం మురవిద్విషోऽపి ఈశాన్నిషీదతు మయి క్షణమీక్షణార్తా మిందీవరోదర సహోదరమిందిరాయః అమీలితాక్షమధిగమ్య ముదా ముకుందా మానందకందమనిమేషమనజ్ఞతంత్రం ఆకేకరాస్థిరకనీనీకపద్మనేత్రం భూత్యై భవేన్నమ భుజగ్నశయాగ్ననాయః కాళాంబుదాలిలలితో రసికైటభారే దారాదరే స్ఫురతి యతటిదగ్ననేవ మాతః సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయః బాహ్యాంతరే మురజితః శ్రితకౌస్తుభేయా హారావలీవ హరినిలమయీ విభాతి కామప్రదా భగవతోऽపి కటాక్షమాల కళ్యాణమావహత్ మే కమలాలయాయః ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యబాజీ మధుమర్దనీ మన్మథేన మయ్యాపతే తద్దిహ మందారమీక్షణార్థం మందాలసంచమకరాలయ కన్యకాయః ఉద్యద్దయానుపవనో ద్రవిణంబుధారా మస్మిన్న కించన విహగ్న శిశౌ విషన్నే దుష్కర్మగర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ ఇష్టావిశిష్టమతయోపి నరాయయ దయార్ద్రదృష్టా శ్రీవిష్టపదం సులభం భజంతే దృష్టిః ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలీషు సంస్థితాయ తస్మై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిబాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శరజ్ఞాయుధవల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదివిరార్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్షసముపాననా విధిః సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాజ్ఞమానసైస్త్వాం మురారీ హృదయేశ్వరీం భజే సరసి జనయనే సరోజహస్తే ధవలతరాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం దిగ్దంతిభిః కనకకుంభముఖావసృష్టసర్వాహినీ విమలాచారుజలప్లుతాగ్నిం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాదినాథ గృహిణీమామృతాబ్ధిపుత్రిం కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరగ్నితైరపాగ్నైః అవలోకాయ మమ కించనానం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా బిల్వాటనీమధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టం అష్టాపదాంబోరుహపాణిపద్మం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీం కమలాసనపాణిలలాటే లిఖితామాక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జాయ మాతారంఘ్రినాథే ధనికద్వారనివాసదుఃఖదోగ్రీం అంబోరుహం జన్మగృహం భవత్యః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పాయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం స్తువంతి ఏ స్తుతిభిరామాభిరాన్వహం త్రైమయీం త్రిభువమాతరం రమాం గుణాదికా గురుతర భాగ్యభాజినో భవంతి తే బుధ భవితాశయః కనకధారాస్తవం యః శంకరాచార్య నిర్మితం త్రిసంజ్ఞం యః పఠే నిత్యం సకుబేర సమో భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కనకధార స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించినచో మీ ఆర్థిక అభివృద్ధి ఎంతో మంచిగా జరుగుతుంది. శుభం కలుగుగాక.